అక్షయ తృతీయ అష్టైశ్వర్యాల పండుగ, బంగారు పండుగ. బంగారం ధర పెరుగుతోందని చింత ఎలా? సిఎంఆర్ జ్యువెలరీ ఉందిగా మన చింత. ఇక బంగారం ధర మీ చేతిలో. అక్షయ తృతీయ అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది. అక్షయ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ పే చేసి అడ్వాన్స్ ఇచ్చిన రోజు ధర లేక డెలివరీ తీసుకునే రోజు ధర, ఏ రోజు తక్కువ ధర ఉంటే ఆ రోజు ధరతో మీరు ఎంపిక చేసుకున్న బంగారు ఆభరణం మీ సొంతం చేసుకోండి. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. ఒంగోలు కొత్తపట్నం రోడ్లోని డ్రీమ్స్ పబ్లిక్ స్కూల్ వార్షికోత్సవ కార్యక్రమంలో ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ పాల్గొన్నారు. ముందుగా దామచర్లకు డ్రీమ్స్ స్కూల్ సెక్రటరీ కరస్పాండెంట్ యువిఎస్ లక్ష్మీదేవి, శ్రీనివాసరావు, ఆత్మకూరి బ్రహ్మయ్యలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ప్రసంగించారు. విద్యార్థులకు మెరుగైన విద్యను అందిస్తూ ఉన్నత భవిష్యత్తు కోసం బాటలు వేస్తున్న డ్రీమ్స్ ని అభినందించారు. భవిష్యత్తులో మరెన్నో వార్షికోత్సవ వేడుకలు చేసుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సరస్వతి విద్యా సంస్థల చైర్మన్ రమణారెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు. విద్యార్థుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో వేడుకకు విచ్చేసి తిలకించారు. స్కూల్ యాజమాన్య, ఉపాధ్యాయ సిబ్బంది పర్యవేక్షణలో ఘనంగా వేడుక జరిగింది. లేనటువంటి గొప్ప విద్యా బోధన మా డ్రీమ్ స్కూల్ విద్యా సంస్థలలో ఉందని చెప్పడానికి నిజంగా మన ప్రకాశం జిల్లాలోనే నంబర్ 1 విద్యా సంస్థగా చెప్తున్నటువంటి సరస్వతి విద్యా సంస్థ చైర్మన్ రమణారెడ్డి గారికి, అలాగే మా మరొక ఆత్మీయులు, ఈనాటి కార్యక్రమానికి కర్త కర్మక్రియ డ్రీమ్ స్కూల్ వ్యవస్థాపకులు మా మిత్రులు శ్రీనివాస్ అండ్ లక్ష్మీదేవి గారికి నా నమస్కారాలు అండ్ ప్రత్యేక అభినందనలు. అలాగే ఈ కార్యక్రమం చేసినటువంటి తల్లిదండ్రులందరికీ కూడా నా నమస్కారాలు, పిల్లలందరికీ నా ఆశీస్సులు. ఈరోజు ఈ కార్యక్రమం చూస్తూ ఉంటే పిల్లలందరూ కూడా చాలా ముచ్చటగా చాలా చక్కని కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. నేను డాక్టర్గా ఉంటూ కూడాను టైం దొరికినప్పుడల్లా కూడాను అనేక స్కూల్స్ని, విద్యాసంస్థలని సందర్శిస్తూ ఉంటాను. అందులో భాగంగా ఈ డ్రీమ్ స్కూల్ కూడాను చాలాసార్లు రావడం జరిగింది. ఇక్కడ పిల్లలందరూ కూడాను చాలా క్రమశిక్షణగా, టాలెంటెడ్గా ఉండటం నేను ప్రతిసారి గమనిస్తూ ఉంటాను. అప్పుడే నేను శ్రీనివాస్ కానీ లక్ష్మణ్ కానీ అనిపిస్తాను, మీరు ఎలా చేస్తున్నారు, పిల్లలు ఇంత షార్ప్గా ఉన్నారని చెప్పని. ఇందాక రమణారెడ్డి గారు, ఎంపీ గారు కూడా చెప్పారు, ఏ కాలేజీలో చూసుకున్నా కానీ ఫస్ట్ టాప్ ర్యాంక్స్ అందరూ కూడా డ్రీమ్ స్కూల్ పిల్లలే ఉంటారని చెప్పని. ఇదంతా కూడాను మన డ్రీమ్స్లో ఉన్నటువంటి మన లక్ష్మి గారు కానీ శ్రీనివాస్ గారు పడ్డ శ్రమకి, వాళ్ళ కేర్కి నిదర్శనమని నేను చెప్పుకుంటూ ఉంటాను. అలాగే డ్రీమ్స్ గురించి మనం చెప్పక్కర్లేదు. ప్రతి ఒక్కరు నా దగ్గర పిల్లలు ఎవరన్నా నా దగ్గరికి వస్తే ఏమన్నా చూపించుకోవడానికి ప్రాబ్లం లేనప్పుడు నేను ఫస్ట్ వాళ్ళ ప్రాబ్లం గురించి అడిగే ముందు 2 మాటలు మాట్లాడుతూ ఉంటాను. నాన్న నువ్వేం చదువుతున్నావు, నీ డ్రీమ్ ఏంటి అని చెప్పని. పిల్లలు కొంతమంది నా డ్రీమ్ చెప్తా ఉంటారు, కొంతమంది ఏమో నేను ఇంకా ఏం అనుకోలేదు సార్, ఇంకా ఒక విషయం చెప్తాను రాని ఒక విషయం చెప్తాడు. ఏం చెప్తాడంటే, బాబు ధర్మము అధర్మము అనేవి ఉన్నాయరా అని చెప్తాడు. అంటే ఒక స్టూడెంట్ లేచి, సార్ ధర్మం అంటే ఏంటి, అధర్మం అంటే ఏంటి అని అడుగుతాడు. అరే ధర్మం అంటే తోటి వాళ్ళని మంచిగా చూడాలి, స్నేహభావంతో చూడాలి, తల్లిదండ్రులను గౌరవించాలి, ఏంటి మరి ఎదుటి వారికి సహాయం చేయాలి, మరి మనం తప్పు చేయకూడదు అని చెప్తాడు. అట్లానే అధర్మం అంటే మరి ఎదుటి వారిని అది బాధించకూడదు, మరి దొంగతనాలు చేయకూడదు, లేకపోతే పేరెంట్స్ని అగౌరవంగా చూడకూడదు అని అధర్మం గురించి చెప్తాడు. అయితే ధర్మం చేస్తే ఏంటి సార్, అధర్మం చేస్తే ఏంటి సార్ అని ఇంకో స్టూడెంట్ అడుగుతాడు. అరే ధర్మం చేస్తే స్వర్గలోకానికి పోతారు, అధర్మం చేస్తే నరకలోకానికి పోతారు అని చెప్తాడు. చెప్పినప్పుడు సార్ మరి స్వర్గంలో ఏముంటుంది, నరకంలో ఏముంటుంది అంటే, అరే స్వర్గంలో రంభా, ఊర్వశి, మేనక, గానా బజానా ఉంటుంది, పంచభక్ష ప్రమాణాలు ఉంటాయి, ఏంటి అక్కడ అందరూ ధర్మకర్తలు ఉంటారు, చాలా హ్యాపీగా ఉంటుంది అని చెప్తాడు. అట్లానే నరకంలో ఏముంటుంది సార్ అని చెప్తే, నరకంలో పోయిన తర్వాత మిమ్మల్ని ముక్కలుగా నరికి నూనెలో ఏపి శూలాలతో కుచ్చుతారా అని చెప్తారు. చెప్పిన తర్వాత సార్ ఏం చెప్తాడంటే, అరే నేను తెలిసి తెలియక ఓ చిన్న తప్పులు చేశాను, మీరు మాత్రం తప్పులు చేయబాకండి, ఏంటి మీరు మొత్తం స్వర్గానికి వెళ్ళాలి, మరి నేను చిన్న తప్పు
Please, the director and correspondent secretary, Madam Sir, please felicitate our Srinivas Sir and Chapala Vamsi Krishna Sir. It's a long time. Please, parents, have a patience. We are going to have in cultural activities very soon. Very soon we are going to resume the cultural activities. Parents, please be patient. మీరందరూ కూడా మీ కల్చరల్ యాక్టివిటీస్ కోసం వెయిట్ చేస్తానని తెలుసు. మా మీటింగులతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టము. డ్రీమ్ స్కూల్ ఒక మంచి నేమ్ అది. అంటే పేరెంట్స్ యొక్క డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేయడానికి, వాళ్ళ పిల్లల యొక్క భవిష్యత్తు గురించి పేరెంట్స్ ఎన్నో కలలు కంటూ ఉంటారు. ఆ కలలన్నీ నిజం చేయడానికి, మీ డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ అవ్వడానికి ఒక మంచి పేరుతో డ్రీమ్ స్కూల్ స్టార్ట్ చేసిన మిత్రుడు శ్రీనివాసరావు గారికి, అలానే లక్ష్మీ మేడంకి హృదయపూర్వకంగా విషెస్ తెలియజేస్తున్నాను. చాలా చక్కని వాతావరణం, ఒక బ్రహ్మాండమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఇక డ్రీమ్ స్కూలు దినదినాభివృద్ధి పొందుతూ రాబోయే రోజుల్లో విజయవాడ గుంటూరులో కూడా నెక్స్ట్ ఇయర్ ఒక బ్రాంచ్ పెడతానని చెప్పున్నారు. శ్రీనివాసరావు అనుకుంటే ఏదేం చేస్తారు, డౌటే లేదు. రాబోయే రోజుల్లో బాయ్స్ ఫస్ట్ ప్రైజ్ జీ, గర్ల్స్ ఫస్ట్ ప్రైజ్ జీ శ్రేష్ఠ, సెకండ్ ప్రైజ్ భార్గవి, థర్డ్ ప్రైజ్ అర్షియా బుక్ బ్యాలెన్సింగ్, ఫస్ట్ ప్రైజ్ బాయ్స్ కే అభి, సెకండ్ ప్రైజ్ జీ ధువంత్, థర్డ్ ప్రైజ్ జీ ధువిత్. ఫస్ట్ ప్రైజ్ కే అభి, సెకండ్ ప్రైజ్ జీ ధువంత్, థర్డ్ ప్రైజ్ జీ ధువిత్. Please give a round of applause. One. సూర్యుడు చంద్రుడు రామదేవుడు, మాటలు వాడడు మౌనమే తేలుడు, ఎక్కడికక్కడ లెక్కలు తేలుస్తాడు. జనమే నేను, నేనే జనమంటాడు, రక్తం రంగే రక్షాగుణమని నిర్చించేలా గర్జిస్తున్నాడు. He's a legend, 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 he's a Praveen Saurav, Navy Department in Vizag. Mahesh Babu, Software in Delhi. Musharraf, Senior Postman in Karwadi. Sri Harsha, Union Bank RO Office. Mala Yesu, he is in business. D. Revanth, Software in Bangalore. అలాగే లాస్ట్ ఇయర్ మన స్కూల్కి టాప్ లెవెల్లో ఉన్నటువంటి ఎన్ సాయి కీర్తన, షీ గాట్ 600 out of 594. ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. బి లోషిని 593 అలాంగ్ విత్ పేరెంట్స్ తీసుకొని రండి అమ్మా. బి లోషిని 593. షేక్ షమ్మా 590. ఎన్ సాయి కీర్తన 1600 out of 594. బి లోషిని 593. షేక్ షమ్మా 590. కమ్ మేడం రండి, పేరెంట్స్ కూడా రావాలి. పియా సార్, పియా జీ మహేష్ బాబు 2013 ఫస్ట్ బ్యాచ్ 10th క్లాస్ బ్యాచ్ స్టూడెంట్. శ్రీ హర్ష ఉండు, మహి అక్కడే ఉండు. ఈ డ్రీమ్ స్కూల్లో 2013 ఫస్ట్ బ్యాచ్ 10th క్లాస్ నుంచి పాస్డ్ అవుట్ అయ్యాను. మేము ఓన్లీ 13 పీపుల్ ఇన్ 10th క్లాస్. మేము ఇక్కడ చాలా డిసిప్లిన్ నేర్చుకున్నాము, మార్క్స్ నాలెడ్జ్ కంటే కూడా.
అప్పుడు మాకు టీచ్ చేసిన ప్రతి టీచర్ కూడా దే ఆర్ వెరీ కీన్ టు ద డిసిప్లిన్. మోర్ ఓవర్ మార్క్స్, నాలెడ్జ్, నథింగ్, ఓన్లీ డిసిప్లిన్ ఈజ్ ద ఫస్ట్ కీ ఫర్ అవర్ బ్యాచ్. సో ఆల్మోస్ట్ మేము అందరము ఇప్పుడు ఒక చెప్పుకోదగ్గ పొజిషన్లో ఉన్నాము. ఈ స్కూల్లో చదివాము, డిసిప్లిన్ నేర్చుకున్నాము, దాన్ని పోను ప్రతి స్టేజ్ ఆఫ్ మై లైఫ్లో అప్లై చేసుకుంటూ వెళ్ళాము. యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ముగ్గురే ఉన్నాము, యేసు, ప్రతాప్ రెడ్డి అండ్ నేను. ఆ తర్వాత మిగతా అందరం వచ్చాము. అండ్ మా ఫస్ట్ బ్యాచ్ అవడం వల్ల మా పైన మా మేడం కానీ శ్రీను సార్ కానీ ఎప్పుడు చాలా శ్రద్ధ చూపించేవాళ్ళు. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిటీ గురించి కూడా ఎప్పుడైనా మాకు ఏదైనా సార్ ఏదైనా కానీ ఇట్లా సరిగ్గా చెప్పట్లేదు అంటే వెంటనే ఎందుకు అలా జరిగింది, మా స్టూడెంట్స్ ఎప్పుడు బెస్ట్గా ఉండాలని చెప్పి ఆ క్వాలిటీ అనేది ఎడ్యుకేషన్లో ఎప్పుడు మెయింటైన్ చేస్తూ ఉన్నారు. మేము పెరిగిన ఎన్విరాన్మెంట్ ఇది కాదు, అప్పుడు ఇంకా వేరుగా ఉండేది. మా 10th బ్యాచ్ అనే కానీ యాక్చువల్గా ఒక ఫ్యామిలీలా ఉండేవాళ్ళం. మేడం మేమంతా కలిసి ఫుడ్ తింటూ ఉండడం కానీ, శ్రీను సార్ అయితే వీక్లీ వచ్చేసి మా గురించి అడిగి తెలుసుకొని మేము ఏదైనా తప్పు చేస్తే అసలు పేరెంట్స్ కన్నా ముందు మమ్మల్ని బాధేసేవాళ్ళు అనమాట. అలా పెరిగాం కాబట్టే మాకు ఏంటి చేయాలి ఏం చేయకూడదని బాగా తెలిసి వచ్చింది. అండ్ ఇంత ఎదిగిన తర్వాత కూడా మేము ఇంత బాగా మా కెరీర్ గురించి ఎక్స్పెరిమెంట్ చేయగలుగుతున్నాము, ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలి. భగీరథుడు, కాలములో కర్ణుడు, క్రోధములో విశ్వామిత్రుడు, అందుకే ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన వీరు. మా జనార్దన్ అన్న ఈరోజు ఎంతో అలసట చెందినప్పటికీ కూడా మేము పిలిచిన వెంటనే మా కోసం వచ్చినందుకు అన్న మీకు మేము కృతజ్ఞులని, మేము చాలా రుణపడి ఉంటాం. అలాగే డీజేఆర్ ట్రస్ట్ ద్వారా ఎంతో మంది విద్యార్థులకు ఈరోజు ఉచిత విద్యను అందిస్తున్నాడు మన జనార్దన్ అన్న. ఒకసారి మన జనార్దన్ అన్నకి పెద్దగా చప్పట్లతోటి మనము సార్కి ధన్యవాదాలు తెలియజేద్దాం. ఎంతో మంది విద్యార్థులకి పుస్తకాలు, యూనిఫాము, కార్పొరేట్ స్థాయి విద్యను పేద విద్యార్థులకు అందిస్తున్నటువంటి మన ఒంగోలు టైగర్ మన జనార్దన్ అన్నకి మనందరం కూడా ఎంతో రుణపడి ఉన్నాము. మన జనార్దన్ అన్నని సాదరంగా మన డ్రీమ్ స్కూల్ షీ గాట్ 594. సార్ పేరెంట్ పైకి రావాలి. సాయి కీర్తన పేరెంట్. సింహము వంటి రూపము గల సింహబలుడు, నరసింహుని అంతరాత్మ మా జనార్దనుండు. మన ఎమ్మెల్యే దామచర్ల జనార్దనుండు తన రాజకీయ ప్రస్థానములో నిరంతర ప్రజల గుండెల్లో చెరగజనములు. సాయి కార్తిక్. స్టేజ్ మీదకి రండి అమ్మా, జెండాలు పక్కన పెట్టరండి. ప్లీజ్ కమ్ ఆన్ టు ద డెస్క్. కెప్టెన్స్ మహిమరాజు, ప్రీతం, కెప్టెన్. సాయి కార్తిక్ కంప్లీటెడ్. స్పోర్ట్స్ కెప్టెన్ వాగ్దేవి, ఇంగ్లీష్ హెడ్ గర్ల్. ట్యూషన్గా ఈరోజు పేరు తెచ్చుకోవడం జరుగుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఈ ఇయర్ 16th ఇయర్లో ఈరోజు యాన్యువల్ డే చేసుకుంటున్నాం. ఇయర్కి పెరుగుతూ వచ్చారు. ఇందాక ప్రైజ్ ఇచ్చేటప్పుడు చూసాం,
వాళ్ళు ఒక్కొక్కరికి 90%, 95% ఈరోజు వస్తుందంటే ఇక్కడ ఉండే టీచర్స్ కానీ, అదేవిధంగా మన లక్ష్మి గారు ఎప్పుడు కూడా దీని మీద కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళకి అన్ని విధాలుగా కూడా, కొంతమంది పేదవాళ్ళు చాలామంది ఉంటారు, అయినా కూడా వాళ్ళకి ఫీజు అనేది, డబ్బు అనేది కాకుండా పిల్లలు బాగుండాలి, ఇన్స్టిట్యూషన్ బాగుండాలి, అదేవిధంగా బాగా వాళ్ళని చదివించాలనే మంచి సంకల్పంతో ఆ ఇన్స్టిట్యూషన్ నడుపుతూ ఈరోజు ఎంతో చక్కగా ఒక టౌన్లో ఎన్నో ఉన్నాయి, అయినా కూడా ఒక మంచి ఇన్స్టిట్యూషన్గా పేరు తెచ్చుకుందని చెప్పి కూడా ఈ డ్రీమ్స్ స్కూల్ అని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఈ రోజుండే పరిస్థితుల్లో మన శ్రీనివాస్ గారేమో గుంటూరులో ఉంటా, ఇప్పుడే పిఎస్ఆర్ ఇన్ఫ్రా అని చెప్పేసి వాళ్ళ ఒక కంపెనీ పెట్టుకొని ఈరోజు పి అంటే మా ప్రసాద్, అదేవిధంగా ఎస్ అంటే మన శ్రీనివాసు, ఆర్ అంటే రవీంద్ర గారు కింద ఉన్నాడు. వీళ్ళ ముగ్గురు కలిసి రియల్ ఎస్టేట్ చేస్తా, అంటే దాన్ని కూడా కొంత దీంట్లోనే ఆదాయం అనేది చూసుకోకుండా వాళ్ళు కూడా ఒక ఇన్ఫ్రా కంపెనీ నడుపుకుంటూ ఈరోజు ఎంత చక్కగా ఈరోజు ఈ ఇన్స్టిట్యూషన్ నడుపుతున్నారని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ రోజు ఉండే చదువుకి చాలా విలువలు ఉన్నాయి. తల్లిదండ్రులు కూడా చాలామంది ఉన్నారు. పిల్లల్ని పొద్దున్నే స్కూల్కి పంపించాము, సాయంత్రం వచ్చారు అనేది కాదు, వాళ్ళు అటెండెన్స్ ఎట్లా ఉంది, ఇవాళ ఏం చెప్పారు, అదేవిధంగా ఏ సబ్జెక్ట్లో మన వాళ్ళు బాగా యాక్టివ్గా ఉన్నారు. ఇందాక కూడా మనం డ్యాన్స్ చూసాం పిల్లల్ని, కొంతమందికి డ్యాన్స్ యాక్టివిటీస్ బాగుంటారు, కొంతమందికి స్పోర్ట్స్లో బాగుంటారు, కొంతమంది ఎడ్యుకేషన్లో బాగుంటారు. దానికి తగ్గ వాళ్ళకి మనం కూడా పేరెంట్స్ కూడా ప్రోత్సహించాలి, వాళ్ళ ముందుకు తీసుకెళ్లేటట్టుగా. వాళ్ళకి 100% అటెండెన్స్ ఉందా లేదా అనేది కూడా చూసుకుంటా వాళ్ళని కానీ చిన్న వయసులో నుంచే బాగా చదివించారంటే భవిష్యత్తులో వాళ్ళు మిమ్మల్ని చూసుకుంటారు. అదే కానీ మీరు పట్టించుకోకుండా ఉంటే భవిష్యత్తులో కూడా మీరు ఇబ్బందులు పడే పరిస్థితులు వస్తాయి. కాబట్టి తల్లిదండ్రులు కూడా జాగ్రత్తగా పిల్లలను చూసుకోండి, చదివించండి. అదేవిధంగా అన్ని విధాలకు కూడా మీకు ఉపయోగం ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అందుకే నేను కూడా చదివే పిల్లలు చాలామంది పేదవాళ్ళు ఉన్నారని, ఈ ఆటో డ్రైవర్స్ పిల్లర్స్ కానీ, అదేవిధంగా చిన్న చిన్న బుక్ పెట్టుకొని ఉండే పిల్లలు కానీ, వాళ్ళు ఏంటంటే చదివించలేని పరిస్థితుల్లో ఉండే వాళ్ళందరి కోసం మన ట్రస్ట్ ద్వారా, డీజేఆర్ ట్రస్ట్ ద్వారా సంవత్సరానికి 100 మంది పిల్లల్ని మనం తీసుకున్నాం. అదే మెరిట్ టాలెంట్ ఎగ్జామ్ పెట్టాం. టాలెంట్ ఎగ్జామ్ ద్వారా 95% అబోవ్ ఉండే వాళ్ళందరినీ కూడా తీసుకొని లాస్ట్ ఇయర్ 100 మెంబర్స్ని చదివించాం. ఈ స్కూల్లో కూడా ఒక అబ్బాయిని మన ట్రస్ట్ ద్వారా మనం సెలెక్ట్ అయ్యాడు, అతన్ని కూడా చదివిస్తూ ఉన్నాం. మనం కూడా నేను మన కరస్పాండెంట్స్ అందరూ కూడా మాట్లాడి వాళ్ళని బాగా చదివించండి, ట్రస్ట్లో చదివే వాళ్ళ అటెండెన్స్ ఎట్లా ఉందో కూడా మానిటరింగ్ చేస్తా, వాళ్ళు ఎలా ఉన్నారనేది కూడా మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళకి ఫీజు ఒకటే కట్టడం కాదు, అదేవిధంగా వాళ్ళకి యూనిఫామ్ కానీ, బుక్స్ కానీ, షూస్ కానీ అన్నీ ఇస్తున్నాం. దాంతోపాటు మానిటరింగ్ చేస్తున్నాం, ఈ 100 మంది పిల్లలు ఎలా చదువుతున్నారు, తర్వాత వాళ్ళు ఎప్పుడు అటెండెన్స్ కరెక్ట్గా ఉందా, వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఎట్లా ఉందనేది కూడా మానిటరింగ్ చేస్తున్నాం. ఈ 6th క్లాస్లో సెలెక్ట్ అయిన 100 మెంబర్స్ని 10th వరకు 5 years ఫ్రీగా చదివిస్తున్నాం. ఈ ఇయర్ మళ్ళీ 100 మెంబర్స్ని తీసుకుంటున్నాం. కాబట్టి ఇయర్ వైజ్ ఇయర్ మనం ఒక 500 మంది పిల్లల్ని చదివిస్తే 10th వరకు వాళ్ళు ఒక మంచి పొజిషన్కి వస్తారు, ఖచ్చితంగా భవిష్యత్తులో బాగుంటారనే ఉద్దేశంతో ఈరోజు ఇవన్నీ కూడా ట్రస్ట్ ద్వారా చేస్తున్నాం. కాబట్టి మీరు కూడా పిల్లల్ని జాగ్రత్తగా చదివిండి. ఈ మంచి స్కూల్లో మీ అందరూ కూడా చేర్పించారు కాబట్టి మనకి లక్ష్మి గారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవడం తప్పకుండా కూడా మీ పిల్లల్ని మంచి రూట్లో పెడతారు. కాబట్టి దానికి తోడుగా తల్లిదండ్రులు కూడా ముందుంటే బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు నన్ను కూడా మీలో ఒకరిగా నన్ను పిలిచినందుకు మనస్ఫూర్తిగా శ్రీనివాస్ గారికి, లక్ష్మి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. Now there was a felicitation. Teachers, please come forward to felicitate our honorable MLA sir. Principal madam, please join. Principal madam. సక్కుబాయమ్మ ఉమెన్స్ కాలేజ్, దామచర్ల సక్కుబాయమ్మ ఉమెన్స్ కాలేజీలో ఆమె కూడా డిగ్రీ చదివింది. అప్పట్లో ఆ కాలేజీ ఫస్ట్గా ఆమె చదివింది. నేను ఇప్పుడు కూడా దాంట్లో ఉంది. ఇందాక ఓట్ చెప్పడం మర్చిపోయాను. కాబట్టి ఈమె కూడా మన ఫ్యామిలీలో ఒక మెంబర్ అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు.
జనరల్ సర్జరీ విభాగం నందు అన్ని రకాల సర్జరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలు చేయబడును. డాక్టర్ కార్తిక్ బాబు పెరుమాళ్ల MBBS DNB లాప్రోస్కోపిక్ అండ్ జనరల్ సర్జరీ. డాక్టర్ ఇమ్రాన్ ఆజాద్ MBBS MS జనరల్ సర్జరీ. డాక్టర్ ఎం రామకృష్ణ MBBS DNB అనస్థీషియాలజీ. ఊపిరితిత్తులకు సంబంధించి అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ కాపా పవన్ కుమార్ MBBS MD పల్మనాలజీ. విష జ్వరాలు, బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి అన్ని సాధారణ వ్యాధులకు సంప్రదించండి. డాక్టర్ డి సతీష్ కుమార్ రెడ్డి MBBS MD జనరల్ మెడిసిన్. మా గైనకాలజీ విభాగం నందు అన్ని రకాల స్త్రీల సమస్యలకు చూడబడును. కాస్మెటిక్ గైనకాలజీతో కోత లేకుండా, నొప్పి లేకుండా, మత్తు అవసరం లేకుండా, శస్త్రచికిత్స లేకుండా మహిళల అన్ని సమస్యలకు జర్మన్ లేజర్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబడింది. డాక్టర్ జి కల్పన MBBS DNB DGO. డాక్టర్ ఎస్ సుజిని MBBS DNB DGO. మా కంటి విభాగం నందు ప్రతిరోజు అన్ని రకముల కంటి పరీక్షలు మరియు కంటి శస్త్రచికిత్సలు చేయబడును. డయాబెటిక్ పేషెంట్లకు రెటీనా పరీక్ష చేయబడును. కాంటాక్ట్ లెన్స్ సౌకర్యం కలదు. డాక్టర్ బి కిరణ్ జ్యోతి MBBS MS ఆప్థమాలజీ. డాక్టర్ బి హైందవి MBBS MS ఆప్థమాలజీ. డాక్టర్ జి విజయలక్ష్మి MBBS MS ఆప్థమాలజీ. చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ కొనగళ్ల కార్తీక్ MBBS DNB ENT FHNO. అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ ఎం దీక్ష BDS. అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ. EHS మరియు NTR వైద్య సేవ సౌకర్యం కలదు. అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక, ఒంగోలు. ఫోన్ 08592 667788.